విశ్వాసానికి మారుపేరు శునకం. ఒక్కసారి అన్నం పెడితే జీవితకాలం గుర్తుంచుకుంటుంది. అలాంటి ఓ శునకం అంజన్న స్వాములతో కలిసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 130 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలానికి చెందిన పలువురు అంజన్న స్వాములు కొండగట్టుకు పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఊట్నూరు వద్ద సేద తీరుతున్న క్రమంలో వారికి ఓ శునకం తారసపడగా బిస్కెట్లు అందజేశారు. అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభించిన భక్తులతో 5 రోజులుగా పాదయాత్ర చేస్తూనే ఉందా శునకం. వద్దని వెళ్లగొట్టిన వారితో కలిసి కొండగట్టుకు చేరుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో శునకం పాదయాత్రను గమనించిన పలువురు వివరాలు సేకరించారు. తమతో కలిసి పాదయాత్ర చేస్తున్న జూలీకి కాళ్ల నొప్పులు రావడంతో సాక్సులు తొడిగి మరీ సపర్యాలు చేస్తున్నట్లు చెప్పారు భక్తులు. ఆదిలాబాద్ జిల్లా గత 5 రోజుల నుంచి మేము కొండగట్టు పాదయాత్ర వెళ్తున్నాం. ఈ స్వామి ఏమో ఊట్నూరులో కలిసింది. అప్పటి నుంచి ఈ స్వామి మాతోటి పాదయాత్ర చేస్తుంది. ఆ స్వామికి ఎంత కాలం నొప్పైనా మాతోటి వస్తుంది, మాతోటి పడుకుంటుంది, మాతోటి తిరుగుతుంది. స్వామిగా జయన్మన్ చేసినాం. నేను రింగట్ గజానన్, మండల్ గుడిహత్నూరు, ఆదిలాబాద్ జిల్లా. మేము గత 5 రోజులుగా పాదయాత్ర కొండగట్టు నడుస్తున్నాము. ఈ స్వామి ఏమో మాకు ఊట్నూరులో కలిసింది. మాతో ఉన్న స్వామి ఒక బిస్కెట్ ప్యాకెట్ పక్కకు వేసి రోడ్డు పక్కకు వేసిండు. అయితే ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తిని ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతోటి ఈరోజు 120 కిలోమీటర్లు నడిచింది. ఈరోజుకి 120 కిలోమీటర్లు ఆ స్వామికి ఎంత కాళ్ళు నొప్పులైనా ఎంత కాళ్ళకు పొక్కులు వచ్చినా మాతోటే ఉంటుంది. మా దగ్గర మేము ఎక్కడైనా ఆగితే సివిల్ స్వాములు ఏమైనా బండి స్లోగా వెళ్తే మా దగ్గర ఎవరిని ఆగనిస్తలేదు. మమ్మల్ని ఏమైనా కుక్కలు కానీ ఎవరు కానీ తరుముతే అది దగ్గర అనిస్తలేదు. ఒక Z+ సెక్యూరిటీ లాగా ఉంది మాకు. ఆ స్వామి విశ్వాసంతో మేము